హాయ్ ఫ్రెండ్స్, ట్రెండింగ్ గుణ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతున్న మీ అందరికీ కూడా హ్యాపీ ఈవినింగ్ అండి. ఫ్రెండ్స్, ఈరోజు నా మంచి మాట గురించి మీ అందరితో షేర్ చేసుకోవాలని ఒక మంచి వీడియోతో నేను ముందుకు వచ్చానండి. మన ఇంటిలో ప్రతి ఒక్కరి ఇంటిలో కూడా ఎవరికో ఒకరికి షుగర్ కానీ బీపీ కానీ ఉంటుందండి. ఇప్పుడు అసలు ఏజ్ లిమిట్ అనేది లేదు. అప్పుడు ముందు కాలంలో అయితే ఏదో 60, 70, 80 అట్లా వాళ్ళకే ఏదో షుగర్ అనేది కనిపించేది. ఇప్పుడు అలా కాదండి. 30 ఇయర్స్ పైన, 40 ఇయర్స్ అబవ్ అయిన వాళ్ళందరికీ కూడా షుగరు, బీపీ ఇలాంటివన్నీ, లో బీపీ, హై బీపీ ఇలాంటివన్నీ ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో ఎవరికో ఒకరికి సమస్య అనేది మన తాతగారు కానీ, అమ్మమ్మ గారు కానీ, లేకుంటే మన నాన్నగారు, అమ్మగారు ఎవరో ఫేస్ చేస్తూ ఉంటారండి. అందుకోసం మనం ముందు జాగ్రత్తగా నేను ఒక చిట్కాతో ఈరోజు నేను మీ ముందుకు వచ్చానండి. అది ఏంటంటే, మనకు చుట్టూరా మనకు వేప చెట్టు మీ అందరికీ తెలుసు కదండి. వేప చెట్టు మీరు చూసే ఉంటారు. మనము తిరిగేటువంటి ప్రదేశాల్లో ఏదో ఒక చోట ఈ వేప చెట్టు అనేది ఉంటుంది. ఈ వేప చెట్టు ఆకులను మనము తీసుకొచ్చి ఆకులను బాగా శుభ్రం చేయండి. శుభ్రం చేసిన తర్వాత వాటిని ఒక మంచి కాటన్ క్లాత్తో, ఒక కాటన్ బట్టతో మొత్తము మనం కడిగింటాం కదా, ఆకులన్నీ నీట్గా తుడవండి. ఫస్ట్ తుడిచిన తర్వాత మిక్సీ పట్టండి ఆకులన్నీను. ఆ వాటర్ మాత్రం యాడ్ చేయకండి. ఓన్లీ ఆకులను మాత్రమే మిక్సీ పట్టండి. దాంట్లోకి ఏమీ కానీ యాడ్ చేయకండి. మిక్సీ పట్టిన తర్వాత అదంతా పేస్ట్ లాగా అవుతుంది కదండి. ఆ పేస్ట్ని అంతా ఒక చిన్న బౌల్లోకి తీసుకోండి. తీసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకోండి. మనం ఏం చేస్తామంటే మనము తీసుకున్నటువంటి ఆ మిశ్రమాన్ని అంతా చిన్న చిన్న రౌండ్ షేప్ బాల్ లాగా చిన్నగా ఇలా మనము ట్యాబ్లెట్ ఎలా వేసుకుంటామో అంత సైజులో చిన్నగా బాల్స్ లాగా వాటిని రౌండ్ షేప్గా చేసి ఆ ప్లేట్లో అన్నీ పెట్టేసుకోండి. పెట్టిన తర్వాత ఇది మార్నింగ్ టైం ఇది మీరు చిట్కా యూజ్ చేస్తే చాలా బాగుంటుందండి. మార్నింగ్ టైం ఇలా చేసి ఉండలుగా చేసి ఒక ప్లేట్లో పెట్టి దాన్ని తీసుకొని ఇంటి బయట ఆరబెట్టండి. శుభ్రమైన ప్రదేశంలో ఆరబెట్టండి. మనము సమ్మర్లో అయితే ఇది త్వరగా ఒక 2 days 3 days కల్లా ఆరిపోయేవండి ఈ ఉండలు. ఇప్పుడు మనకు వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి మనకు ఒక 1 week అన్నా ఇవి ఎండ తగిలేటువంటి ప్రదేశంలో జాగ్రత్తగా చూసి పెట్టుకోండి. ఇవి అలా బాగా డ్రై అయిన తర్వాత ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోండి. నిల్వ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే, అర్లీ మార్నింగ్ మీరు లేస్తారు కదా, ఒక 6 o'clock అనుకోండి. 6 o'clock టీ కాఫీ అలా తీసుకుంటూ ఉంటారు పెద్దవాళ్ళు. అలా 6 o'clock మనం కాఫీ టీలు తాక్కోకుండా ఏం చేయాలంటే, ఈ ఉండను వేప ఆకుతో మనం చేసినటువంటి ఈ ఉండను మనము ట్యాబ్లెట్స్ ఎలా అయితే వాటర్ ద్వారా వేసుకుంటామో అలాగా ఒక ఉండను తీసుకొని ట్యాబ్లెట్ లాగా వేసుకొని నీళ్ళు తాగి మింగేయాలన్నమాట. మింగిన తర్వాత ఒక 1 hour ఇది మింగిన తర్వాత ఒక 1 hour కాఫీ టీలు కానీ ఏమే కానీ తీసుకోకూడదు. ఇది అర్లీ మార్నింగ్ 6 o'clock ఆ టైంలో తీసుకోండి. 6:30 7 o'clock బిలో ఇది తీసుకుంటే చాలా మంచిదండి. ఇది తీసుకున్న తర్వాత మళ్ళీ 1 hour ఏమీ కూడా తీసుకోవద్దండి. డైరెక్ట్ 8:30, 9 గంటలు అట్లా టిఫిన్ చేసినా పర్వాలేదు. ఈ వేపాకుతో మనము ఇలా తీసుకోవడం వల్ల మనకు కడుపులో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, కొంతమందికి స్టమక్ పెయిన్స్ అంట, ఇంకా రకరకాల పెయిన్స్, అలా స్టమక్ పెయిన్ రావడం అంట, మనకేమన్నా దురదలు రావడం కానీ బాడీలో అట్లా ఏమన్నా ఉన్నా కూడా మనకు ఇవన్నీ కూడా నివారణ అవుతాయి. రోజు ఆ వేప ఆకును మనము తీసుకోవడం వల్ల మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయండి. అదే కాకుండా మీరు అనుకోవచ్చు, ఏమి వేప ఆకులతో ఇలా ఏం తయారు చేసుకొని స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి, డైరెక్ట్గా వేపాకులు అలా మింగితే అయిపోతుంది కదా, నమిలి మింగితే అయిపోతుంది కదా అనుకోకండి. మనము ఇప్పుడు 2 రోజులు 3 రోజులు తింటాం, 4వ రోజు ఏం తింటావు అనేసి మనకు విసుగొచ్చేసి వేపాకులు తేవడము తినడము అదంతా మీకు అవ్వదన్నమాట. ఇలా మనము దాన్ని గ్రైండ్ చేసుకొని ఉండలుగా చేసుకొని ఎండలో ఆరబెట్టుకొనేసి మనము స్టోర్ చేసుకొని ఒక గాజు సీసాలో పెట్టుకున్నామంటే 1 month కానీ వస్తాయండి. 1 month కానీ వస్తాయి. మనం డైలీ అర్లీ మార్నింగ్ డైరెక్ట్ మనము కాఫీ టీలు ఎలా తాగుతామో
అలా లేవడము, ఓ గుంట నోట్లోకి వేసుకోవడము, ఒక గ్లాసు వాటర్ తాగేయడము అంతేనండి. ₹1 ఖర్చు లేదండి. ఇది చిన్న చిట్కానండి. చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి, హెల్త్ బెనిఫిట్స్ దీనివల్లను. ఇది ఎందుకంటే ఇది మా అమ్మమ్మ గారు వాడి చూశారు కాబట్టి, పెద్దవాళ్ళు చెప్పినటువంటి మంచి చిట్కా కాబట్టి